హాయ్ ట్రేడర్స్, గుడ్ ఈవినింగ్. సో ఈరోజు మనం రేపటి యొక్క అనాలిసిస్ మాట్లాడుకుందాం అండి. రేపు ఫ్రైడే 31 జనవరి అండి. నిన్న మనం చెప్పుకున్నట్టు మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయినా స్మాల్ గ్యాప్ అప్ అయినా మార్కెట్ ఒకసారి కిందికి వచ్చేసి ఎవరైతే బై చేశారో వాళ్ళని ఎగ్జిట్ చేసిన తర్వాతకి మార్కెట్ మళ్ళీ అప్ సైడ్ మూమెంట్ ఉంటుందని చెప్పానండి. సో ఈరోజు అదే జరిగింది. సో నేను కూడా ఈరోజు లైవ్ ట్రేడ్ చేశాను. సో ఎవరైతే చూడలేదు అది చూడండి ఒకసారి, మీకు అర్థమవుతుంది ట్రేడ్ ఎలా చేశారన్నది. ఓకే, సో అప్ టు నిన్న చెప్పుకున్నాం మార్కెట్ అప్ సైడ్ ఉంటుందని చెప్పుకున్నామండి. అప్ సైడ్ ఉన్నది. అందులో ఈరోజు టార్గెట్ వచ్చేసి 400 450 అని చెప్పుకున్నాము. సో మార్కెట్ అక్కడే క్లోజ్ అయింది. ఓకే, సో రేపు ఎలా ఉండబోతుందో మార్కెట్ ఈరోజు మనం మాట్లాడుకుందామండి. రేపు మ్యాక్సిమం నేనైతే మార్కెట్లో సెల్ సైడ్ ఉంటానండి. ఎందుకంటే మార్కెట్లో ఏవైతే బై చేశారో, ఇక్కడ బై చేశారో, ఈ స్వింగ్ అయి బై చేశారో మార్కెట్లో రేపు ఖచ్చితంగా గ్యాప్ అప్ అవుతుంది. గ్యాప్ అప్ అయినా ఫ్లాట్ ఓపెన్ అయినా ఎనీథింగ్ ఏమైనా కానీ మార్కెట్ ఫస్ట్ పైకి వెళ్తుందండి. సో పైకి ఎందుకు వెళ్తుంది అంటే మార్కెట్లో ఇంకా బయర్స్ని ఇంట్రెస్ట్ చూపిస్తుంది అనమాట, అంటే ఇంట్రొడ్యూస్ చేపిస్తుంది. సో రేపు నేనైతే మార్కెట్లో సెల్ సైడే ఉంటానండి. ఎందుకంటే మార్కెట్ రేపు గ్యాప్ అప్ అయినా ఫ్లాట్ ఓపెన్ అయినా ఏదైనా కానీ మార్కెట్ ఫస్ట్ అప్ సైడ్ వెళ్తుందండి. వెళ్ళిన తర్వాతకి మార్కెట్లో మోర్ బయర్స్ని యాడ్ చేసిన తర్వాతకి మార్కెట్ ఫాల్ ఉంటుందండి. సో ఇది నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను రేపు. ఎందుకంటే మార్కెట్లో కంటిన్యూగా అప్ సైడ్ ఉంది కాబట్టి మార్కెట్లో ఒకసారి రిట్రేస్మెంట్ ఖచ్చితంగా రావాల్సిందండి. వచ్చిన తర్వాతకి మార్కెట్లో మళ్ళీ ఫర్దర్గా అప్ సైడ్ డౌన్ సైడ్ అనేది గ్యాప్ అప్లో గ్యాప్ డౌన్లో తెలుస్తుంది. సో నా రేపు లెవెల్స్ వచ్చేసి 49,400 అండ్ 49,700 అండి. సో ఎందుకంటే లాస్ట్ టైం ఇప్పుడు కూడా మార్కెట్ ఇక్కడి నుంచే చూసారా సెల్లింగ్ అయింది, ఇక్కడి నుంచే సెల్లింగ్ అయింది. సో ఇక్కడ సెల్ అయింది కానీ మార్కెట్లో మళ్ళీ అప్ సైడ్ వచ్చేసింది. సో మార్కెట్లో రేపు గ్యాప్ అప్ అయినా కానీ మార్కెట్ ఇక్కడి నుంచే మళ్ళీ పడాలండి. అది వచ్చేసి 49,200 ఫస్ట్ సపోర్టు, నెక్స్ట్ వచ్చేసి 49,000 బేస్ సపోర్ట్. సో మార్కెట్ రేపు ఈ లెవెల్ని ఖచ్చితంగా టెస్ట్ చేస్తాను రేపు. సో రేపు చేస్తా అంటే రేపు చేస్తాను కాదు, నా లెవెల్ వచ్చేసి రేపు ఇంట్రాడే కోసం నేను చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇంట్రాడేలో నాకు వచ్చేసి నాకు ఇక్కడ సెల్ దొరికినా కానీ నాకు రేపు గ్యాప్ అప్ అయినా ఫ్లాట్ ఓపెన్ అయినా ఏమైనా కానీ రేపు మార్కెట్ ఖచ్చితంగా 49,000ని ఒకసారి టెస్ట్ చేస్తాను అండి. ఒకవేళ రేపు ఫ్లాట్ ఓపెన్ అయినా లేదా గ్యాప్ డౌన్ అయినా 49,200 కింద గ్యాప్ డౌన్ అయినా మార్కెట్ మళ్ళీ కిందికి వస్తాను రేపు. ఒకవేళ గ్యాప్ అప్ అయినా మార్కెట్ పైకి వెళ్ళి మళ్ళీ కిందికి వస్తాను. కిందికి వస్తుందంటే తెలిసి 49,200 బెస్ట్ సపోర్ట్ అండి. ఒకవేళ గ్యాప్ డౌన్ అయినా ఫ్లాట్ ఓపెన్ అయినా మార్కెట్ ఖచ్చితంగా 49,000 సపోర్ట్ తీసుకొని మళ్ళీ ఏమైనా ఫర్దర్గా మూవ్మెంట్ అప్ సైడ్ డౌన్ సైడ్ అనేది ఉంటుంది. నేను అది ఇన్ఫార్మ్ చేస్తాను మీకు. సో నిఫ్టీ వచ్చేసి కూడా సేమ్ అండి. నిఫ్టీలో కూడా మనం చెప్పుకున్నాము ఫ్లాట్ ఓపెన్ అయినా గ్యాప్ అప్ అయినా గ్యాప్ డౌన్ అయినా మార్కెట్లో ఫస్ట్ ఒకసారి రిట్రేస్మెంట్ ఒకసారి కిందికి వచ్చిన తర్వాతకి ఎవరైతే బై చేశారో వాళ్ళని ఎగ్జిట్ చేయించిన తర్వాతకి మార్కెట్ మళ్ళీ అప్ సైడ్ మూమెంట్ ఉంటాయని చెప్పారండి. సో నిఫ్టీలో మంచి డాగెస్ట్ మూమెంట్ ఉంది. సో నేను ఇచ్చిన లెవెల్ కాంచి 23,300 కాంచి మార్కెట్ ఫాల్ అయింది. మళ్ళీ ఈరోజు ఏదైతే మార్కెట్ ఓపెన్ అయిందో మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ అప్ సైడ్ మూమెంట్ వచ్చిందండి. సో బయర్స్ చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు బై చేయడానికి. ఓకే, సో రేపు కూడా అలా ఇంట్రెస్ట్ చూపించిన తర్వాతకి మార్కెట్ ఫాల్ అవుతుందండి. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఫాల్ అవ్వలేదు మార్కెట్ ఖచ్చితంగా కంటిన్యూ అప్ సైడ్ వెళ్తుందంటే రేపు నేను ట్రేడ్ చేసుకోను. సో దీంట్లో వచ్చేసి సపోర్ట్ లెవెల్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ వచ్చేసి 23,400 ఫస్ట్ రెసిస్టెన్స్ అండి. నెక్స్ట్ వచ్చేసి 23,484 అండ్ సపోర్ట్ లెవెల్ వచ్చేసి 23,200 అండి. అండ్ నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 23,113 అండి. రేపు ఒకవేళ గ్యాప్ డౌన్ అయినా డ్రాగెస్ సెల్లింగ్ ఉన్నా కానీ 23,000 మాత్రం బ్రేక్ చేయదండి. రేపు 23,000 నుంచి మళ్ళీ ఏమైనా అప్ సైడ్ ఉంటే ఉండొచ్చు. ఎందుకంటే మార్కెట్లో ఇంకోటి మనకు బడ్జెట్ కూడా ఉంది. సో సాటర్డే రోజు బడ్జెట్ ఉంది. సో అందుకే బాగా వాల్టాలిటీ ఉంటుంది. సెన్సెక్స్ కూడా సేమ్ అండి. ఏవైతే బై చేశారో అందరూ సెలెక్ట్ అయిపోయింది. మార్కెట్ మన డ్రాగెస్ అప్ సైడ్ వచ్చేసింది. సో రేపు ఖచ్చితంగా గ్యాప్ అప్ అవుతుంది. ఒకవేళ గ్యాప్ అప్ కాకుండా ఫ్లాట్ ఓపెన్ అయినా గ్యాప్ అయినా ఫస్ట్ మార్కెట్ బయింగ్ సైడ్ ఉంటుందండి. ఆ బయింగ్ సైడ్ ఉన్న తర్వాత మార్కెట్లో మళ్ళీ ఫాల్ ఉంటుందండి. ఆ ఫాల్ వచ్చేసి 76,560 ఫస్ట్ టార్గెట్. నెక్స్ట్ వచ్చేసి 76,300. సో 77,200 పైకి వెళ్ళిన మార్కెట్ కొంచెం వెయిట్ చేయండి. మార్కెట్లో అంత అప్ సైడ్ ఉంటారని అయితే అనిపించలేదు నాకైతే. ఒక రీట్రేస్మెంట్ వస్తేనే మనకు మార్కెట్లో ఫర్దర్గా మనం బయింగ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ రీట్రేస్మెంట్ లేకుండా పైకి వెళ్తుంది కాబట్టి మార్కెట్ ఖచ్చితంగా ఒక రీట్రేస్మెంట్ తీసుకుంటుంది రేపు. సో జాగ్రత్తగా రేపు ట్రేడ్ చేసుకోండి. రేపే కాదు ఎప్పుడైనా కానీ ట్రేడ్ చేసిన ప్రతిసారి స్టాప్ లాస్ మాత్రం ఖచ్చితంగా మెయింటైన్ చేయాల్సిందే. వితౌట్ స్టాప్ లాస్ మార్కెట్లో సస్టైన్ కాలేరండి. స్టాప్ లాస్ పెట్టుకొని మీరు ఎంతైతే రిస్క్ అనుకున్నారో అంతే రిస్క్ తీసుకొని రివార్డ్ కూడా 1:2 తీసుకొని ఎగ్జిట్ అవ్వండి. మార్కెట్ దాని తర్వాత రిటర్న్ పోనీయండి. అది మనకు సంబంధం లేదు, అది మీకు సంబంధం లేదు. అది మార్కెట్, అది మూమెంట్ రిటర్న్ తీసుకుంటుంది. సో నీ లెవెల్ ఏంది అనేది నీ ఇంపార్టెంట్. నువ్వేది అనుకుంటావు మార్కెట్లో అదే
అప్లికేబుల్ చేయాలన్నమాట మార్కెట్లో. సో ఈరోజు బయింగ్ అనుకుంటే ఆ బయింగ్ సెటప్ వెతకండి. బయింగ్ రాకుండా సెల్లింగ్ వెళ్తుందంటే వెళ్ళనియండి సెల్లింగ్. సో మీ మైండ్ సెట్ చేంజ్ చేసుకోండి. చేంజ్ చేసుకోవాలంటే ఫస్టే ఒకవేళ బయింగ్ ఎక్కడ సెల్లింగ్ ఎక్కడ అనేది లెవెల్స్ ఫస్టే ప్లాన్ చేసుకొని పెట్టుకోండి. సో నేను ఈరోజు అనుకున్నాను, మొన్న అనుకున్నాను, ఆ లైవ్ టైల్ చూసి మీకు అర్థమవుతుంది. నేను ఏదో బయింగ్ అనుకుంటానో ఆ బయింగ్ వస్తేనే చేస్తాను, లేకపోతే చేయను. ఎందుకంటే నాకు ఈరోజు కాబట్టి రేపని చేసుకుంటాను, ఎల్లుండి చేసుకుంటాను. కానీ సో మనం ఏదైతే రూల్స్ అనుకున్నామో రూల్స్ ఖచ్చితంగా పాటిస్తే మనం మార్కెట్లో సస్టైన్ అవుతామండి. రూల్స్ పాటించకపోతే మాత్రం ఖచ్చితంగా మనం మార్కెట్లో ఇప్పుడు కాదు ఎప్పటికి కూడా డబ్బులు మనం సంపాదించుకోలేం. ఏదో ఈరోజు వచ్చినామా, నైట్ వచ్చినామా, ఎనర్జీ చేసుకున్నావా, మార్నింగ్ ఒక 10,000 వేసినావా, 20,000 వేసినావా, వచ్చింది పోతే పోయిందంటే అదేదో ఒకసారి 2 సార్లు లక్కులో వస్తుంది, కానీ ప్రతిసారి మాత్రం రాదండి. ఒకవేళ మార్కెట్లో నుంచి మనం గెయిన్ అవ్వాలంటే ఖచ్చితంగా మనం ఫస్ట్ పాటించాల్సింది రూల్స్ అండి అండ్ సైకాలజీ మనం స్ట్రాంగ్ ఉంటే రూల్స్ ఆటోమేటిక్గా మనం ఫాలో అవుతాం. రూల్స్ ఫాలో అయితే సైకాలజీ ఆటోమేటిక్గా స్ట్రాంగ్ అవుతాం మనం. ఒకవేళ టైం పట్టినా పర్లేదు, కానీ నా వీడియోస్ ఫాలో అవుతుందండి, మీకు ఎంతో కొంత నాలెడ్జ్ ఖచ్చితంగా గెయిన్ అవుతారు. సో మీరు కూడా మంచి ప్రాఫిటబుల్ ట్రేడర్గా ఎదుగుతారు. ఓకే, నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.